What's up fellows, this is Ricker from Ricker Mandika YouTube channel and I hope everyone is doing great. So కొంచెం డిఫరెంట్ ప్లేస్లో కనబడుతున్నాను కదా, సో కొత్త రూమ్ ఇది. ఐ మీన్ చూడండి. సో ఈరోజు వేరే రూమ్లోకి యాక్చువల్లీ షిఫ్ట్ అయ్యాను నేను. సో ఈ రూమ్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్ అనమాట, అండ్ పార్క్ హోటల్ ఇది. సో ఈ రూమ్కి ఈరోజు చెక్ ఇన్ అయ్యాను. సో యాక్చువల్గా ఆ రూమ్ మారిపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఆ రూమ్ కొంచెం అంటే లైక్ వేరే ప్లేసెస్కి దానికి నా వర్క్కి కొంచెం దూరంగా ఉంది. సో అందుకని చెప్పేసి ఈ రూమ్లోకి మారాను నేను. సో ఈ వీడియో ఏంటంటే స్పెసిఫిక్గా రూమ్ చూపించడానికి, ఈ రూమ్ కోసం అని చెప్పేసి నేను యాక్చువల్గా ఈ వీడియో తీస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఓకే, సో నేను మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. వెయిట్ ఎ సెకండ్. సో ఇది ఎంట్రన్స్. సో ఇలా వస్తాము. సో ఇది ఎంట్రన్స్. ఇది ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ అనమాట. ఇది విత్ ట్యాక్సెస్తో కలిపి నాకు 7,500 పడింది పర్ డేకి. 7,500 కాదు, సారీ 8,500 పర్ డేకి. సో ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఒక ఏసీ ఉంటుంది. ఇది ఒక లివింగ్ రూమ్. సో మీరు చూసారు కానీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా, ఐ థింక్ సో. ఇది లివింగ్ రూమ్. సోఫా ఉంటుంది, స్పెసిఫిక్గా ఏసీ ఉంటుంది, అండ్ కాఫీ టీ అవి ఇస్తారు. నేను తాగేసాను, ఆల్రెడీ అయిపోయింది. సో ఇది, అండ్ ఇక్కడ ఒక టీవీ ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే వ్యూ ఉంటుంది. వ్యూతో పాటు మళ్ళీ వేరేగా టీవీ ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ ఇంకో ఏసీ. ఇది కంప్లీట్లీ ఇది బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ బాత్రూమ్ ఉంటుంది, అండ్ ప్రైవేట్ బాత్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇది సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్వీస్ ఎంత బాగుంటుందని, అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్వీస్ అయితే చాలా బాగుంది. నేను నెక్స్ట్ యాక్చువల్లీ నోవోటల్కి వెళ్దాం అనుకుంటున్నా, నోవోటల్ రూమ్కి. ఐ థింక్ ఐల్ ట్రై టు గో. బడ్జెట్ అవును, ఒకవేళ ఇన్ కేస్ నాకు ఫేవరబుల్ అయితే నోవోటల్కి వెళ్తాను. ఇది నాకు 8,500 పడింది. నోవోటల్ నాకు 10,000 అలా పడుతుంది విత్ ట్యాక్సెస్తో కలిపి. ఐ ట్రై టు గో దానికి వెళ్ళడానికి. సో అది, అండ్ ఈ అవుట్ఫిట్ చూడండి. సో మీకు మిర్రర్లో చూపిస్తాను, వెయిట్ హియర్. సో ఈరోజు అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నాను, భవానీ ఐలాండ్ అని చెప్పేసి, విజయవాడలో బాగా ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఎలాగో దానికి వెళ్తున్నా, కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పేసి ఒక టీ షర్ట్ అండ్ ఒక హుడీ అండ్ జాగర్ వేసుకున్నా, నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. అండ్ స్లైడర్స్ వేసుకున్నా. సో అది. సో రూమ్ అయితే ఇది. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్. అండ్ సర్వీస్ అయితే చెప్తున్నాను కదా, నేనైతే ఇంత బెస్ట్ సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్ పార్క్ బాగుంటుందని నాకు తెలుసు, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ నేను ఈ రూమ్ తీసుకున్నందుకైతే. సో మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్నట్టయితే ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. ఓకే, సో రూమ్ అయితే ఇది. నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి. యాక్చువల్లీ నోవోటల్ కూడా ఇక్కడే. నోవోటల్ దీనికి పక్కనే ఒక 1 km ఉంటుంది అంతే. సో అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను నోవోటల్కి మ్యాక్సిమం షిఫ్ట్ అవ్వడానికి. అంటే బాగా దూరం అనుకోండి, సో నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకే చూస్తున్నా. సో అది. అండ్ మిగిలిన అంటే ఈరోజు అయితే నేను భవానీ ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నా, ఫేమస్ ప్లేస్ విజయవాడలో. సో దానికి సంబంధించింది సెపరేట్గా డెడికేటెడ్గా ఇంకొక వీడియో నేనైతే పెడతాను. సో చూద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది. అది కూడా నాకు ఇక్కడ
భవానీ ఐలాండ్ అనేది బాగా హై రేటెడ్ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. సో ఐ థింక్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ ఫైలోస్ నేను మీకు ఇందాక చూపించింది సూట్ రూమ్ కదా, అది ఏంటంటే మేమున్నది ప్రీమియర్ సూట్ రూము. సో మా ఫ్రెండ్స్ ఇంకొక రూమ్ తీసుకున్నాం, అంటే 2 రూమ్స్ మొత్తం తీసుకున్నాము. సో వేరే రూమ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నేను మీకు చూపించాను కదా. సో లైక్ ఈ రూమ్ అయితే నేనున్నది. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకో రూమ్లో ఉన్నారు, ఏం లేదు దీని ఆపోజిట్ రూమే 405. సో మా ఫ్రెండ్స్ ఉన్న రూమ్ ఇది చూపిస్తాను. సో ఇదైతే నాన్ సూట్ రూమ్ అనమాట ఈ రూమ్ అయితే. ఆ రూమ్కి ఈ రూమ్కి డిఫరెన్స్ అంటే మరీ అంత పెద్దగా అయితే ఏమి ఉండదు. ఐ మీన్ లివింగ్ రూమ్ ఒకటి డిఫరెన్స్ వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. సో ఇది నార్మల్ రూమ్, నాన్ ప్రెసిడెన్షియల్ రూమ్. ఐ మీన్ ప్రీమియర్ రూమ్ కాదు ఇది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ఆల్సో. చూడండి ఈరోజు మేము యాక్చువల్గా ఈ రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఈరోజు అయితే మేము రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం ఇది. సో అందుకే ఆలోచిస్తున్నాం యాక్చువల్లీ మేము నోవోటల్కి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ వివాంత అని చెప్పేసి ఒకటి హోటల్ ఉంది, అది కూడా చాలా బాగుంది వివాంత. హైట్ ప్రాబ్లం. సో వివాంత అని చెప్పేసి ఇక్కడ ఒక రూమ్ ఉన్నది యాక్చువల్లీ, అది కూడా చాలా హై రేటెడ్, అది కూడా ప్రైస్ ఏం తక్కువ కాదు. అది మనకి ఆల్మోస్ట్ ఒక 10,000 ఆ రేంజ్లో పడుతుంది. సో నేను అదే ఆలోచిస్తున్నా, వివాంతకి వెళ్దామా లేకపోతే ఏంటది నోవోటల్కి వెళ్దామా అని చెప్పేసి. బేసిక్గా నోవోటల్ అంటే నేనైతే నోవోటల్ చాలాసార్లు వెళ్ళాను, తిరిగాను కాబట్టి నాకు మళ్ళీ నోవోటల్కే వెళ్ళాలా అనిపిస్తుంది. ఇంకో పక్క ఏంటంటే నోవోటల్ చాలాసార్లు వెళ్ళాను కాబట్టి నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది నోవోటల్ బాగుంటుంది అని ఖచ్చితంగా. సో నేను ఆలోచిస్తా. నేను ఒక్కనే కాదు కదా, లైక్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము చూసుకోవాలి. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నోవోటల్ ఓకే అయితే అసలు ప్రాబ్లమే లేదు. నోవోటల్ ఆబ్వియస్లీ బేసిక్గా బాగుంటుంది ఖచ్చితంగా. వివాంత అంటే కొత్త హోటల్ కాబట్టి ట్రై చేయాలి ఒకసారి. అండ్ ఇంకో హోటల్ కూడా ఉంది, లెమన్ ట్రీబోనో సంథింగ్ ఏదో ఉంది, అది కూడా చాలా ఉంది. అది కూడా ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ బేసిక్ రూమ్ అంటే ఇలాంటి రూము మనకి ఆల్మోస్ట్ ఒక 9,500 ఉన్నది వితౌట్ ట్యాక్సెస్, ప్లస్ ట్యాక్సెస్ కలిపి 10,500 అలాగ అవుతుంది. దీనికన్నా కొంచెం ఇంకా పెద్ద రూమ్ వస్తుంది. ఇలాంటి రూమ్సే 2 సైజెస్ ఉన్నంత ఉంటుంది. సో ట్రై చేస్తా అదైనా సరే. అందులో సూట్ రూమ్ అయితే చాలా కాస్ట్ ఉంది. సో చూస్తాను ఏది కంఫర్టబుల్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే మేము ట్రై చేస్తాం. సో రూమ్ అయితే ఈ రూమ్ అయితే దీనికి వ్యూ ఏం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ సూట్ రూమ్ కాదు కదా. సో అందుకని ఇప్పుడు లంచ్ టైం అయింది. టైం ఎంత ఇంకోండి, వాచ్ ఛార్జింగ్ పెట్టాను, టైం వచ్చేసి 1:12 అయింది. సో ఇదో పెద్ద బాధ ఉన్నది, కార్డు పొరపాటున లోపల మర్చిపోయామంటే అంతే అయిపోయింది. సో అయిపోయింది. ఐ మీన్ మేమైతే ఇప్పుడు ఒక 1 అవర్లో మ్యాక్సిమం చెక్అవుట్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఏంటనేది నేను మీకు చెప్పాను కదా. సో ఆలోచించి ఏది బెటర్ అయితే అక్కడికి మేము చెక్ ఇన్ అవుతాము. సో చూడాలి నెక్స్ట్. ఇప్పుడైతే ఈరోజు ప్లాన్స్ అయితే చెప్పాను కదా, భవానీ ఐలాండ్కి వెళ్తాము, దాని తర్వాత ఎక్కడికి ఏంటి అన్నది లెట్స్ సీ. సో ఈ వీడియో అయితే ఎంతవరకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ నేను ఫైలోస్ అని చెప్పేసి అంటూ ఉంటాను కదా, నాకు 2-3 అడిగారు ఫైలోస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఫైలోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఐ మీన్ ఎమిగో అంటే ఫ్రెండ్ అని, డియర్ బ్రదర్ అని అర్థం కదా. సో అలానే ఫైలోస్ అంటే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అర్థం. సో మీనింగ్ దీన్ని గ్రీక్ లాంగ్వేజ్ అనుకుంటా. నేను ఆల్రెడీ అంటే చూసి ఏం పిలవాలి, మిమ్మల్ని ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలని చూసి సో ఇది సెలెక్ట్ చేశాను ఆ వర్డ్.
అందరూ చాలామంది ఎమిగో అని వాడేస్తారు. సో అందుకని చెప్పేసి కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి అది వాడా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫైలోస్. We'll catch you in the next video. Until then, take care, keep on. Bye.